హాయ్ అండ్ నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ అక్షిత. సో ఇవాళ ముచ్చట ఏంటంటే నా హస్బెండ్ బర్త్డే. సో నేను ఒక చిన్న ప్లాన్ చేసిన, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనే చెప్తా. ఎందుకంటే నేను అసలు ఇది చేయాలి అది చేయాలి అని ఏం ప్లానింగ్ చేసుకోలేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను ఒక డెకరేషన్ చేద్దాం అనుకున్నా. అండ్ ఆల్సో అవికాతోని నేను కేక్ ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటున్నా. మీకు తెలుసు కదా, నాకు డెకరేషన్స్ అన్నా డిఐవైస్ చేయాలన్నా ఎంత ఇంట్రెస్టో. సో అదే ఇంట్రెస్ట్తోని నేను స్టార్ట్ చేసిన ఒక సింపుల్, ఒక మినిమల్ లుక్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం నేను ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్నా. దాన్నే బోహోమేన్ అంటారు. రస్టిక్ లుక్ క్రియేట్ చేయడము, అది కాకుండా ఒక వింటేజ్ కైండ్ ఆఫ్ లుక్ అనమాట. సో దానికోసం నేను ఒక బ్రౌన్ కలర్ గిఫ్ట్ వ్రాప్ తీసుకున్నా. దానిపైననే హ్యాపీ బర్త్డే అని పెయింట్ చేసి డెకరేట్ చేస్తున్నా. క్యాలిగ్రఫీ అయితే రాదు, కానీ కొంచెం ఏదో కర్సివ్లో మేనేజ్ చేస్తున్నా. అవిక అయితే స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేసింది, పడుకుంది కూడా. ఇప్పుడు అవిక లేచేలోపు నేను ఈ టాస్క్ ఫినిష్ చేసేసి రెడీగా ఉండాలి. ఇంకా అవికకి తెలియదు నేను డెకరేషన్ ప్లాన్ చేసిన అని, లేదంటే పండుకొని కూడా వండుకోదు. ఎనీవేస్, ఈ పెయింట్ వర్క్ అయితే చూసేసేయండి. నేను ఈ రూమ్లో డెకరేషన్ చేద్దామని ఫిక్స్ అయినా. అవికాస్ ప్లే రూమ్ అనమాట. సో జస్ట్ ఇగ్నోర్ ద మెస్ వాట్ ఈస్ హియర్, విచ్ ఇస్ సూపర్ నార్మల్. అండ్ నేను ఈ వాల్ పైన నేను డెకరేషన్ చేద్దామని ఫిక్స్ అయినా. ఈ ప్లేస్ అయితేనే సర్ప్రైజ్ అంత ఈజీగా రివీల్ కాదు అని ఇక్కడ ప్లాన్ చేసిన. సో ఆ బ్రౌన్ షీట్ని నేను ఫిక్స్ చేసేసిన తర్వాత ఆ సైడ్కి మొత్తము హార్ట్ షేప్స్ కట్ చేసి స్టిక్ చేద్దామన్న ప్లాన్ నాది. కాకపోతే బెలూన్స్ యాడ్ చేయాలని ఇంటెన్షన్ లేకుండే, ఆన్ అవికాస్ డిమాండ్ ఆ బెలూన్స్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ ఏ బెలూన్స్ వాడినా, ఏ కలర్ వాడినా చూసేయండి. నేను ఇక్కడ హార్ట్ షేప్స్లో కట్ చేసుకున్న బ్రౌన్ కలర్ పేపర్ని సైడ్కి మొత్తం స్టిక్ చేయాలని.
అసలు డెకరేషన్ ఫినిష్ చేసే లోపే ఒక 50 టైమ్స్ అని ఉంటుంది బెలూన్స్ అని. సో ఇంకా తప్పలేదు, బెలూన్స్ మీద పడాల్సిందే అని ఫిక్స్ అయిపోయినాము. ఇప్పుడు తెచ్చిన కలర్ఫుల్ బెలూన్స్ పెడతలేను నేను, మరీ కలర్ఫుల్ పెట్టాలని లేదు, ఎందుకంటే బోహమేన్ థీమ్ అన్నా కదా. సో ఏదైనా ఒక సింగిల్ కలర్, వైట్ ఆర్ ఎనీ న్యూట్ కలర్స్ అని అనుకున్నా. బట్ నాకు ఇంట్లో ఉన్న ఒక్కటే ఒక ఆప్షన్ ఈ రెడ్ బెలూన్స్. వేరే ఆప్షన్ లేక నేను రెడ్ వాడాల్సి వచ్చింది ఇక్కడ. ఐ నో కొంచెం అది హార్ట్స్ వాడినందుకు, రెడ్ కలర్ వాడినందుకు కొంచెం వ్యాలంటైన్ థీమ్ లాగా అయిపోతుందని, బట్ నాకు వేరే ఆప్షన్ లేకుండే, సో నేను అదే యూజ్ చేసేసిన. ఇక్కడ అవిగా ఆ మెషిన్కి చాలా భయపడుతుంది, ఆ బెలూన్ మెషిన్ సౌండ్కి చాలా భయపడుతుంది. సో షీ వెంట్ అవుట్ సైడ్ అండ్ నేను ఫాస్ట్గా ఈ బెలూన్స్ ఊపేసిన. ఈ మీన్ వైల్ అవిక ఏం చేసి వచ్చిందో చూడండి. వావ్, ఇది నాన్న, ఇది రెక్టాంగిల్, ఇది హార్ట్ షేప్స్. రెక్టాంగిల్ ఎందుకు వచ్చిందానా? నాన్నకి గిఫ్ట్ ఇది. సో స్వీట్ ఆఫ్ అవిక. నా దగ్గర ఈ టాసిల్ హ్యాంగింగ్స్ ఉంటే దాన్ని కూడా పేరప్ చేసేసి అవికతోని కేక్ చేయాలని ప్లాన్ చేసిన. నా దగ్గర ఇది ఇన్స్టెంట్ ప్యాక్ అనమాట, ఇది ఇన్స్టెంట్ కేక్ మిక్స్. ఇది దీంతో అయితే కొంచెం ఈజీగానే ఉంటుంది టాస్క్ అని అనిపించింది. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అసలు, ఏదన్నా మిక్సింగ్ అన్నా, నాకు ఏదన్నా హెల్ప్ చేయాలంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది అవిక. మెస్ చేయడంలో కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆమెకి. ఎనీవేస్ అవిక ఎట్లా ఎంజాయ్ చేస్తుందో మొత్తం ప్రాసెస్ని మీరు కూడా చూడండి. Cooking a make and cook in the cake. Cook cake. Mix and do. Make cake. I want to taste this, Mom. Taste it. Super. Mix. కేక్ బేక్ అయినప్పటి నుంచి షీఈస్ వెరీ క్యూరియస్ టు ఈట్ దట్ కేక్. ట్రై చేస్తాను నేను, కొంచెం ట్రై చేస్తా అన్నది. ఐ ట్రై టు హోల్డ్ హర్ ఫర్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాస్ట్లో మీరు చూడండి షీ మేడ్ సంథింగ్ ఫనీ. అండ్ ఈ కేక్ పైన టాపింగ్ కోసం మేము ఇట్లా కోకోనట్ రోల్స్ ఇంకా జెమ్స్ యూజ్ చేస్తున్నాం. కోకోనట్ రోల్స్ని చాక్లెట్లో డిప్ చేసి ఇట్లా సైడ్స్కి పెడుతున్నాం అనమాట. ఇట్ వాస్ ఫన్ బేకింగ్ కేక్ విత్ అవిక బికాజ్ ప్రతి మినిట్ ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే ఇవన్నీ కొత్త కదా అవికకి. రీసెంట్గా ఒక కేక్ చూసింది కిట్ క్యాట్స్తోని, ఇట్లా పిగి టబ్ లాగా ఉంటుంది అనమాట. కిట్ క్యాట్స్ అన్నీ ఈ రోల్స్ లాగా మేము పెట్టినట్టే స్టిక్ చేసినారు. బట్ ప్రెజెంట్లీ మా దగ్గర ఈ రోల్స్ ఉండే కాబట్టి అవే యూజ్ చేసినాము. అండ్ లాస్ట్లీ ఆ జెమ్స్ టాపింగ్ అవిక చేసేసింది. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. చేస్తుంటే అనిపించలే కానీ ఫైనల్ లుక్ చాలా టెంప్టింగ్ ఉండే. చాక్లెట్ సిరప్ కూడా యాడ్ చేసినాం ఇన్ బిట్వీన్. అవిక ఇక్కడ జెమ్స్ కొట్టేసింది. ఫుల్ కాఫ్తో ఉన్నా కూడా షీల్ ఆల్వేస్ ప్రిఫర్ ఈటింగ్ స్వీట్స్.
అట్లా కేక్ కట్ కాగానే ఫస్ట్ బయట అవికనే పెట్టేసుకుంది. అంత వెయిట్ చేస్తుంది. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇట్లాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బాయ్.